ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో అయితే చూడండి స్క్రీన్ పైన. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉందని చేశాను ఈ సాంగ్ అయితే. ఈ వీడియోని మీరు బాయ్స్ అయినా చేసుకోండి లేదా గర్ల్స్ అయినా చేసుకోండి, ఇద్దరికి బాగానే సెట్ అవుతుంది. మీకు చూపిస్తాను, డెమో చూపిస్తాను. దాని తర్వాత నచ్చితే చేసుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి చాలు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం ఎలాగొచ్చిందో. తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా. మీరు వీడియో అయితే చూశారు కదా, నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది మీకు తెలుసు. ఒకవేళ ఫుల్ సాంగ్తో చూద్దామంటే మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకోటి మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, అలాగే XML ఇచ్చాను. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు అక్కడ డిస్క్రిప్షన్లోనే ఒక వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోండి, లేకపోతే XML అయితే యూజ్ చేయండి. ఓకేనా, XMLకి సాంగ్ కూడా ఇచ్చాను, యూజ్ చేయండి. కావాల్సిన మెటీరియల్స్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఫాంట్ కూడా ఇచ్చాను, ఒక ఫాంట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే మాత్రం నేను చెప్తాను, ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇలా మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన మీకు రోబోట్ రెగ్యులర్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఇచ్చా కదా, ఇలాగైతే మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసిన తర్వాత కింద మీరు ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ మీరు 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకుంటే మీకు ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా, నేను ఫాంట్ అయితే అంటే నేను డౌన్లోడ్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చేసుకోండి ఇక్కడ మీకు ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తుపెట్టుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫాంట్ అయితే ఇక్కడే యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఎలైట్ మోషన్ యాప్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ రాలేదనుకోండి, అంటే కింద వస్తుంది. ఓకేనా, ఫాంట్ కింద అయితే వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి పైన సర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. అన్ని ఫాంట్కి అయితే ఇలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం ఉండదు, ఓన్లీ ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేను చూపిస్తాను, ఒక 2-3 ఫొటోస్కి యాడ్ చేసి చూపిస్తాను, మిగతా మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అంటే టెక్స్ట్ కూడా ఫాంట్ యానిమేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మనం టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ 3 డాట్ ఇక్కడ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మనం అంటే ఒక్క నిమిషం, అంటే మనం మొత్తం టెక్స్ట్కి ఒకటేసారి ఇవ్వాలంటే దాని మీద ట్యాప్ చేసుకొని పైనుంచి కాపీలేట్ చేసుకోవాలి. పైనుంచి కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అన్ని టెక్స్ట్కి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సైడ్లో టిక్ మార్క్ ఇచ్చేసిండి. ఇలా అన్ని టెక్స్ట్ అంటే ఇలా అయితే ఒకటేసారి మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా అంటే మీకు లాస్ట్లో నా నేమ్ అయితే పెట్టాను, ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా, చేంజ్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఫాంట్కి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకాన్, ఇప్పుడు కింద పేస్టుల పక్కన యారో, ఇక్కడ మీరు టెక్స్ట్ అండ్ కలర్ ఫిల్ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఎఫెక్ట్ అయితే వచ్చేసింది కదా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉంటే అంటే రెడ్ లైన్ నుంచి ఎక్స్ట్రా ఉంటే ఇటు సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లేస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇలాగే మీరు మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 1 బై 1 చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే యాడ్ చేసుకోండి, మొత్తం లాస్ట్కి అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసుకోండి. అన్ని ఫొటోస్ లాస్ట్కి యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే పైకి రావాలి కదా, అంటే ఫస్ట్ మనం ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ మళ్ళీ కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో కూడా సేమ్
ఇలా అంటే ఫోటోకు 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకుంటే ఫోటోకి అయితే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి, మళ్ళీ ఎఫెక్ట్, మళ్ళీ 3 డాట్, మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి, ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేయాలి, మళ్ళీ ఎఫెక్ట్, మళ్ళీ 3 డాట్, మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం లాస్ట్కి అయితే ఫోటోకి ఎఫెక్ట్ అయితే ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు టెక్స్ట్ అయితే పైకి రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టెక్స్ట్ అయితే ఉంటాయో అన్ని టెక్స్ట్ని ఇలా మళ్ళీ కాపీలేట్ చేసుకోండి. అంటే ఇలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి సైడ్లో. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా పైకి అయితే స్క్రోల్ చేస్తే వచ్చేస్తుంది మనకు. ఓకేనా. అంటే లాస్ట్లో టూ టెక్స్ట్కి అయితే వదిలేసేయండి, ఎందుకంటే అవి ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఒక టెక్స్ట్ వదిలేసిన తర్వాత ఇక్కడ అంటే 3.21 మిల్లీసెకండ్ ఇక్కడ నుంచి మాత్రమే కాపీ చేసుకోండి. పైనుంచి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 14 లేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిలీట్ చేసేసేయండి. టెక్స్ట్ని డిలీట్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్, ఇప్పుడు మళ్ళీ పేస్ట్ 14 లేట్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అయితే ఇలా పైకి అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా మనకు టెక్స్ట్ అయితే అన్ని లిరికల్ అయితే పైకి అయితే వచ్చేసింది. ఇలాగైతే మీరు ట్రై చేయండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.